విమాన ప్రయాణికులు ఫ్లైట్ ఎక్కడానికి ముందు లగేజ్ను చెక్-ఇన్లో ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇటీవలి ఇండిగో విమానంలో ప్రయాణించిన ప్రయాణికుడికి షాక్ ఎదురైంది. అతను విమాన ప్రయాణంలో బ్యాగ్ పోగొట్టుకున్నానని, దాంట్లో 45,000 రూపాయలకు పైగా విలువైన వస్తువులు ఉన్నాయని చెప్పాడు. అయితే ఇండిగో సంస్థను సంప్రదించగా వారు చెప్పిన సమాధానం విని సదరు ప్రయాణికుడు అసహనానికి లోనయ్యాడు. 45,000కు గాను 2,450 రూపాయలను పరిహారంగా ఇస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అస్సాంకు చెందిన మోనిక్ శర్మ అనే వ్యక్తి కోల్కతా నుంచి గౌహతీకి ఇటీవలి ఇండిగో ఎయిర్లైన్స్లో ప్రయాణించాడు. జర్నీ సమయంలో అతని వద్ద బ్యాగ్ ఉంది. అందులో 45,000 రూపాయల విలువైన వస్తువులు ఉన్నాయి. ప్రయాణం తర్వాత ఫ్లైట్ దిగాక బ్యాగ్ కనిపించలేదు. దాంతో సదరు వ్యక్తి ఇండిగో ఎయిర్లైన్స్ను అడిగాడు. బ్యాగ్ను కోల్కతా విమానాశ్రయంలో తనిఖీ చేశారని, అది గౌహతీకి చేరుకోలేదని సిబ్బంది చెప్పారు. దాంతో తీవ్ర అసహనం చెందిన ప్రయాణికుడు మార్గమధ్యంలో పడిపోయిందా అంటూ ప్రశ్నించాడు. తన సమస్యను ఇండిగో అధికారులకు తెలియజేశాడు. అయితే అధికారులు 2,450 పరిహారం ఇస్తామంటూ చెప్పారు. కేవలం బ్యాగ్ ధరే ఇస్తామన్న పరిహారానికి ఎక్కువ ఉంటుందని, వారిచ్చే డబ్బులతో ఏం చేసుకోవాలంటూ మండిపడ్డాడు. ఇండిగో ఎయిర్లైన్స్ చర్యలు చాలా అవమానించేలా ఉన్నాయంటూ అసహనం వ్యక్తం చేశాడు మోనిక్ శర్మ. సదరు ప్రయాణికుడికి ఎదురైన అనుభవం గురించి అతని స్నేహితుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. చెక్-ఇన్ లగేజీలో విలువైన వస్తువులు ఉంచొద్దని విమానయాన సంస్థలు చెబుతుంటాయని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ఈ విషయంలో వినియోగదారుల కోర్టు కూడా ఏమీ చేయకపోవచ్చని, బ్యాగ్ పోయిందని వదులుకోవడమే మంచిదంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే ఒకవేళ బ్యాగ్ కోసం వెతకాలంటే మాత్రం 2 ఎయిర్పోర్టులను సంప్రదించాల్సి ఉంటుందని మరొకరు పేర్కొన్నారు. ఇతరులు పొరపాటున బ్యాగ్ను తీసుకెళ్లే అవకాశాలు లేకపోలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో ఇండిగో బృందం కాల్ చేసిందని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిందని మోనిక్ శర్మ చెప్పాడు.